నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, రాష్ట్రంలో నానాటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించాలనే ప్రయత్నాలు అయితే ఆయన ఓడిపోయినప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. అయితే మచిలీపట్నంలో నాయుడుపేట అనే ఏరియాలో జనసేన జెండాకు సంబంధించిన దిమ్మె ఏర్పాటులో పేరు నాని అనుచరులైనటువంటి విఠల నేతను అక్కడ వచ్చి వైసీపీ కార్యకర్తలతోటి గొడవ చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు. అంటే బాహాబాగి దిగారు. అయితే పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. స్టేషన్కి వెళ్ళిన నానా హంగామా చేసి సీఐల్ని దురుసుగా వార్నింగ్ ఇవ్వడం, మీ అంత చూస్తాం, మీరు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి తిట్టిన నేపథ్యం. అంటే అసలు కాకి యూనిఫామ్ ఆన్ డ్యూటీలో పోలీసుల మీద, ఇద్దరు సీఐల మీద ఆయన రెచ్చిపోవడం జరిగింది. సీఐలు కూడా ఎందుకో బ్యాక్ స్టెప్ వేశారు. అంటే వైసీపీ నాయకులకు భయపడుతున్నారా? అసలు పేరు నాని ఈ ప్రవర్తనని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? వైసీపీ నాయకులు శాంతి భద్రతల సమస్య సృష్టించటమే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నారు అనేది వాస్తవం. ఓకే. అయితే హౌఎవర్ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కొద్ది మంది మాత్రమే కొద్దిగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. కొద్ది మంది మాత్రం, మిగతా వాళ్ళంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఓకే. ఈ కొద్ది మందిలో పేరుని నాని ఒకడు. అంబటి రాంబాబుకి కూడా ఉండే, కానీ ఈ మధ్య కాలంలో తీర్చేశారు. ఆయన ఓవర్ నైట్ గా సడన్ గా అర్ధరాత్రికి రాత్రి కాపు కుల నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేశారు, జాకీలు పెట్టేసి. అవును, కరెక్ట్. సో దానివల్ల ఆయనకి నష్టం జరిగిందా? మరి కాపు వర్గానికి చెందిన వాళ్ళు ఈయనేంది మా నాయకుడు అని విభేదించడం ఏంటి? అదొకటి మిస్ఫైర్ వ్యవహారం. సో ఆయన కూడా చేసిన వ్యవహారం ఏంటంటే పోలీస్ డ్యూటీలో ఉన్న అధికారుల మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మాట్లాడకూడని మాటలు దౌర్జన్యంగా వ్యవహరించాడు. కేసు ఆయన మీద కూడా, అదే కేసు కూడా నమోదైంది. ఎస్. అయితే అది గుంటూరులో. ఈ నేపథ్యంలో ఇప్పుడు పేరుని నాని విషయానికి వద్దాం. ఇప్పటికీ మాట్లాడుతున్న కొద్ది వ్యక్తుల్లో ఈయనొకడు. అసలు ఎందుకు ఇప్పటికీ ఈయన అధికారుల మీద దురుసుగా మాట్లాడుతున్నాడు? ఎందుకు శాంతి భద్రతల సమస్య సృష్టించాలని అనుకుంటున్నాడు? ఎందుకు ఇప్పటికీ కూడా జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలి అని అనుకుంటున్నాడు? ఎందుకు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నాడు అన్న ప్రశ్నలకి సమాధానం పాయింట్ నెంబర్ 1, గతంలో ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాల మీద చర్యలు తీసుకోకపోవటమే. అబ్సల్యూట్లీ ఎస్. ఎవ్వరు అవునన్నా కాదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. పీడిఎస్ రైస్, పేదలకి పంచే రైస్ కూడా దొబ్బేసి గోడౌన్లో తినేసి పైసలు, ఆ నేరం నిరూపితం అయ్యేటప్పటికి నేను పేమెంట్ ఇస్తాను అని ఒప్పుకున్నాడు. నేరాన్ని ఒప్పుకున్నట్టు, యాక్సెప్టెడ్. అంటే యాక్సెప్ట్ చేశాడు. దొరికిన దొంగ. మరి వాళ్ళ భార్య పేరుతో గోడౌన్ ఉండటం వల్ల ఆడవాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం అని ఒక లీనియంట్ వ్యూలో ప్రభుత్వం ఉండటం వల్ల ఆ కేసులో ఈయన ఆరాంగా ఉన్నాడు. కొంతకాలం అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు ఇద్దరు, అరెస్ట్ చేస్తారో అని. ఎప్పుడైతే భరోసా వచ్చిందో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. ఇంతటితో ఆగినవి అక్రమాలు. ఈయన గత ఎలక్షన్ కి ముందు ఆయన నియోజకవర్గంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను అని నమ్మబలికి గవర్నమెంట్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ల్యాండ్ పట్టాలు ఇచ్చేశాడు. చీటింగ్ చూడండి. ఏమని చెప్పాడు అప్పుడు? నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు దాకా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, తర్వాత ఇవి వాల్యూలోకి వస్తాయని చెప్పాడు. ల్యాండ్ వెలుగులోకి వస్తాయి. అప్పుడు 10,000 దొంగ పట్టాలు. ల్యాండ్ లేదు, సంతకాలు ఫోర్జరీ, పేదల్ని నమ్మించి దొంగ పట్టాలిచ్చి వాళ్ళ కొడుకు ఓట్లు లేపించుకునే పరిస్థితి. ఆ నికృష్టమైన పరిస్థితి. ఆయన ఓడిపోయాడు, అది వేరే విషయం. ఇంతటితో ఆగాడా? చెరువుల్ని కబ్జా పెట్టాడన్న కేసులు ఉన్నాయి. అదే విధంగా ఇటుక మైనింగ్ వ్యవహారాల్లో అక్రమంగా చాలా సంపాదించాడన్న కేసులున్నాయి. అదేవిధంగా భూ కబ్జా కేసులున్నాయి. ఇన్ని రకాల కేసులు ఈయన మీద అప్పట్లోనే ఉన్నప్పుడు తగిన చర్యలు గనక తీసుకొని ఉంటే ఈ రోజు ఈ శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్న ధైర్యం ఆయనకు వచ్చి ఉండేది కాదు. కరెక్ట్. దానికి మరి ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం వారు ఏంటంటే కేసులు పెట్టడం లక్ష్యం కాదు, ఇటువంటి అక్రమాలు జరగకుండా ఉండే విధంగా వ్యవస్థను సెట్ చేయాలి ఒకటి. రెండోది, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం, మార్పు జరుగుతున్న సందర్భంలో కొంత వ్యక్తుల మీద వీటి మీద చర్యలు తీసుకునే విషయంలో కొంత డిలే అవుతుంది. ఈ డిలేని వీరు అలుసుగా భావిస్తూ ఉన్నారు పేర్ని లాంటి
కొంతమంది వ్యక్తులు. సో ఈయన చేసిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నేపథ్యం మనం గమనించినట్టయితే ఇన్ని అక్రమ కేసులు ఈయన మీద నమోదై ఉన్న సందర్భంలో చర్యలు గనక తీసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కదా. నంబర్ 1. నంబర్ 2, రాజకీయ నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా, ఏ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినా వాళ్ళ మనోభావాలకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటది. వాళ్ళు జెండాలు ఎగరేసుకుంటారు, దిమ్మెలు కట్టుకుంటారు. అక్కడ రచ్చ చేయవలసిన అవసరం ఏంటి? అంటే ఇది ఒక కుట్ర కోణం. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ప్రతి సంఘటనలో ఏదో ఒక కుట్ర కోణం కనిపిస్తుంది. అది కూడా వ్యవస్థీకృత కుట్ర కోణం కనిపిస్తా ఉంది. అంటే పెట్టుబడులు రానివ్వకుండా చేయటం కానీ, అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లటం కానీ, శాంతి భద్రతల సమస్యలు సృష్టించటం కానీ, కులాల మధ్య చిచ్చు పెట్టడం కానీ, ఈ విధమైన ఐడియాలజీ తోటి వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తా ఉంది. ఇటువంటి కొంతమంది వ్యక్తుల్ని ముందు పెట్టి నడిపిస్తా ఉంది. సో పేర్ని నాని గారి ఆశయం నెక్స్ట్ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీలో వాళ్ళ కొడుకుకి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలా అనేది బహుశా ఆయన విషన్, ఆయన డ్రీమ్ అయ్యి ఉండి ఉండవచ్చు. కానీ అది అచీవ్ చేయటం కోసం ప్రజల్లో అభిమానాన్ని చూరగొనాలి. కానీ ఈ విధమైన లొల్లి, పంచాయతీ, డిస్ప్యూట్, గొడవలు సృష్టిస్తే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు? ఆదరించకపోగా ఆయన మీద అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ, ఆయన గొయ్యిని ఆయన తవ్వుకున్నట్టుగా ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. సార్, ఈ పరిణామాల దరిమిల ప్రభుత్వం సీరియస్ అయ్యి ఒకవేళ అతన్ని ఖచ్చితంగా పనిష్ చేయాలి, లేకపోతే ఇంకా పేటరీగిపోయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగిస్తారని చెప్పి అతని మీద చర్యలు తీసుకునే ఆస్కారం ఉందంటారా? ఇప్పుడు పోలీస్ ఇదొక్కటి సంఘటనే తీసుకుందాం, పాత పక్కన పెడితే వాటి మీద ఎలాగో చర్యలు పెండింగ్ ఉన్నాయి, అది వేరే విషయం. ఇప్పుడు డ్యూటీలో ఉన్న, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి మీద దుర్భాషలాడటం అనేది పనిషబుల్ అఫెన్స్. దాని మీద ఇప్పుడు పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఇతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పీటీ వారెంట్లు ఈ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఇంకొక కేసు మీద జైలు జీవితం ఈయనకు కూడా అనుభవించేటట్టు చేస్తే ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. సో ఇది కంట్రోల్ చేయవలసిన ఇంపార్టెంట్ ప్రయారిటీ అంశంగా పరిగణించాలనేది నా ఉద్దేశం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.